హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్లో ఉన్నటువంటి పద్య భాగం నుండి తీసుకున్న సందర్భ వాక్యాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ చదువుకున్నాము. ఇప్పుడు సెకండ్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యం. విక్రమాంకస్య ఔదార్యం. ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. 3 సందర్భాల్లో ఒక సందర్భం ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ఆస్తమయం మే యువరాజ భావః. ఆస్తమయం మే యువరాజ భావః. కవి పరిచయః, సందర్భః, భావః రాయాలి. కవి పరిచయః. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం. సందర్భః విక్రమాంకః పితరం సంభాషణం. విక్రమాంకః పితరం సంభాషణం. మనం విక్రమాంకః పితరం ఏవం అవదత్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ భావః. భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. ఆస్తమయం మే యువరాజ భావః ఇతి భావః. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ మయవగోత్రే లిఖితః కలంకః. మయవగోత్రే లిఖితః కలంకః. కవి పరిచయః, సందర్భః, భావః రాయాలి. కవి పరిచయః. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం. సందర్భః విక్రమాంకః పితరం సంభాషణం. ఫస్ట్ వన్ సెకండ్ వన్ సందర్భం సేమ్ ఉంటుంది. సందర్భః విక్రమాంకః పితరం సంభాషణం. భావః. ఈ భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః మయవగోత్రే లిఖితః కలంకః ఇతి భావః. మయవగోత్రే లిఖితః కలంకః ఇతి భావః. నెక్స్ట్ థర్డ్ వన్ తన్మే ప్రమాణీకురు వత్స వాక్యం. తన్మే ప్రమాణీకురు వత్స వాక్యం. కవి పరిచయః, సందర్భః, భావః రాయాలి. కవి పరిచయః. ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం.